హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం చూడబోయే రెసిపీ దొండకాయ పచ్చడి. దొండకాయ పచ్చడి అనగానే ఏదో రొటీన్గా ఉండేది అనుకోకండి. నేను చెప్పినట్లు కనుక చేస్తే మీరు మీ పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను రండి. ముందుగా వేడి వేడి నూనెలో చిన్నగా తరిగిన దొండకాయ ముక్కల్ని వేసి వేయించండి. బాగా వేయించిన తర్వాత 10 నిమిషాలు మూత పెట్టి అలా వదిలేయండి. ఇప్పుడు బాగా ఫ్రై అయిన తర్వాత అందులో మీకు సరిపడ పచ్చిమిర్చి, కొన్ని వెల్లుల్లిపాయలు, కొంచెం ఉప్పు, పసుపు వేసుకొని కొన్ని సన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకొని బాగా వేయించండి. అలా ఒక 10 నిమిషాలు వేయించిన తర్వాత ముక్కలుగా తరిగిన కొత్తిమీర, కరివేపాకు, కొద్దిగా నానబెట్టిన చింతపండు మరియు చిన్నగా తరిగిన టమాటో ముక్కలు వేసి కొద్దిసేపు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేయండి. బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని కొంచెం పేస్ట్లా చేసుకోండి. కచ్చా పచ్చాలుగా ఉండేలా చూసుకోండి. ఇంకా టేస్టీగా రావాలంటే రోట్లో వేసుకొని నూరుకుంటే చాలా బాగుంటుంది. దీనికి తిరువాత పెట్టిన దినుసులను యాడ్ చేసుకోండి. ఇంతేనండి, ఎంతగానో రుచికరమైన దొండకాయ పచ్చడి రెడీ. మరి ఈ టేస్టీ వంటకాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.